ఒక్క నోటీసు ఒక రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయగలదు. ఎలా అంటారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ప్రభుత్వ ప్లాన్స్కి వ్యతిరేకంగా ఒక ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఈ నోటీసే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సరే, ఈ మొత్తం ఇష్యూ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ కొత్త వివాదమేంటి? ప్రభుత్వమేం చేస్తోంది? కార్మికులెందుకు వద్దంటున్నారు? దీనివల్ల ప్రయాణికులపై, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మరి ఫిబ్రవరి 20న ఏం జరగబోతోంది? అన్ని వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ గొడవకు కారణమేంటంటే, ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు కార్మిక సంఘం. గవర్నమెంటేమో బస్సు సర్వీసుల్లో కొన్నింటిని ప్రైవేట్ వాళ్లకు ఇద్దామంటోంది. కార్మికులేమో అస్సలొప్పుకోం అని గట్టిగా చెప్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అయితే ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటోంది? యూనియన్ ఆరోపణల ప్రకారం ఆ ప్లాన్స్ ఏంటో ఒక్కసారి వివరంగా చూద్దాం. ఫెడరేషన్ నోటీస్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 డిపోలను మూసేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో గాజువాక, కాకినాగ, అనంతపురం, కడప లాంటి చాలా పాత డిపోలు కూడా ఉన్నాయంటే ఆలోచించండి. ఇది గవర్నమెంట్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన పాయింట్. ఫేమ్ 2 అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటుంది కదా, దాని కింద 750 ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల్ని లీజ్కు తీసుకొని రోడ్లపైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులే కాదండోయ్, వాటితో పాటు ఇంకో 1050 కొత్త డీజిల్ బస్సులను కూడా ప్రైవేట్ కంట్రోల్లోకి తేవాలని ప్లాన్. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇది ఆర్టీసీ స్వరూపాన్నే మార్చేసేంత పెద్ద ప్లాన్ అన్నమాట. సరే, ప్రభుత్వం ప్లాన్ ఇది. మరి కార్మిక సంఘాలు దీనిని ఎందుకు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి? వాళ్ల వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వాళ్లు లేవనెత్తుతున్న అతిపెద్ద పాయింట్ ప్రయాణికుల సేఫ్టీ. వాళ్ల నోటీస్లో ఒక షాకింగ్ నంబర్ చెప్పారు. అదేంటంటే ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ప్రైవేట్ బస్సుల వల్ల జరిగే యాక్సిడెంట్లు 6 రెట్లు ఎక్కువట. వాళ్ల ఆర్గ్యుమెంట్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ కంపారిజన్ చూడండి. ఒకవైపు ప్రైవేట్ బస్సులు, వీటికి యాక్సిడెంట్ రేట్ ఎక్కువ, ఏమైనా జరిగితే గవర్నమెంట్ బాధ్యత తీసుకోదు, అంతా కాంట్రాక్ట్ బేసిస్లో నడుస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సులు, వీటి యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ, జస్ట్ 0.1%. గవర్నమెంట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. వీటి ముఖ్య ఉద్దేశం ప్రజాసేవ. ఇది వాళ్ల వాదన. ఈ మార్పుల వల్ల కేవలం బస్సులు మాత్రమే మారవు, వేల మంది జీవితాలు కూడా మారిపోతాయి. సో ప్రయాణికులపై, ఉద్యోగులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఉద్యోగాలు. ఈ ప్రైవేటీకరణ వల్ల సుమారు 11,000 రెగ్యులర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆగిపోతుందని యూనియన్ ఆరోపిస్తోంది. ఇది నిజంగా చాలా చాలా పెద్ద నంబర్. సో ఓవరాల్గా యూనియన్ చెప్తున్న మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే, 1 డిపోలు మూసేస్తే సీనియర్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడతారు. 2 11,000 పర్మనెంట్ జాబ్స్ ఆగిపోతాయి. 3 ప్రైవేట్ బస్సులతో ప్యాసింజర్ల సేఫ్టీకి గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. 4 ఏళ్ల తరబడి సర్వీస్ అందిస్తున్న డిపోలు మూతపడతాయి. ఇవి వాళ్ల ఆందోళనలు. సరే, పరిస్థితి ఇట్లా ఉంటే ఫెడరేషన్ ఏం చేస్తోంది? వాళ్ల డిమాండ్స్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఫెడరేషన్ గవర్నమెంట్ ముందు 4 క్లియర్ డిమాండ్స్ పెట్టింది. నంబర్ 1, ఆ 12 డిపోల మూసివేతను వెంటనే ఆపండి. నంబర్ 2, ప్రైవేట్ బస్సుల్ని లీజుకు తీసుకోవద్దు, ఆర్టీసీయే కొత్త డీజిల్ బస్సులు కొనాలి. నంబర్ 3, ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ పోస్టులని వెంటనే భర్తీ చేయండి. ఇక ఫైనల్గా నంబర్ 4, ప్రైవేట్ బస్సుల కోసం తెచ్చిన ఆ 33/99 లీజింగ్ పాలసీని పూర్తిగా రద్దు చెయ్యాలి. ఈ డిమాండ్లను సాధించుకోవడం కోసం వాళ్లు ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల దగ్గర, అన్ని యూనిట్ల దగ్గర నిరసన ప్రదర్శనలు చేయబోతున్నట్టు పిలుపునిచ్చారు. సో చూశారు కదా, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక గొడవ మాత్రమే కాదు. పబ్లిక్ సర్వీస్కి, ప్రాఫిట్కి మధ్య బ్యాలెన్స్ ఎక్కడుంది? ప్రజా రవాణా భవిష్యత్ అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలా, లేదంటే ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాలా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.